హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇవి చూసారా బొబ్బర్ల గారెలండి ఇవి. చూడండి ఎంత బాగున్నాయి బొబ్బర్ల గారెలు. చాలా క్రిస్పీగా ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. దీనికోసం నేను ముందుగానే బొబ్బల పప్పు నానబెట్టుకున్నాను నైటు. ఇదిగో చూడండి బొబ్బల పప్పు మొత్తం నైట్ పొట్టు నానేసాను. మార్నింగ్ కల్లా పొట్టు మొత్తం కడిగేసుకున్నాను. చూడండి ఎంత క్లీన్‌గా ఉందో పప్పు. అండ్ దీన్ని గ్రైండర్ కాకుండా మిక్సీ కాకుండా అండి రోట్లో నూరితే చాలా బాగుంటుందండి. గారెలు కూడా మంచిగా క్రిస్పీగా ఉంటాయి మెత్తగా కాకుండా. ఇదిగో అయిపోయిన తర్వాత అందులోనే ఆ రోట్లోనే మళ్ళీ పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ ఎల్లిపాయ, ఉప్పు, కారం వేసి దంచుకున్నామండి దీన్ని. అండ్ ఇది మొత్తం వచ్చేసి మొత్తం పిండిలో మిక్స్ చేసుకున్నాం. చూడండి ఇదిగో ఇలా ఇలా ఉంటుంది పిండి మొత్తం కలిపేసిన తర్వాత. ఆఫ్టర్ దట్ మనం ఒక కళాయితో అండి చేత్తో కొంతమందికి రావు. సో కొంతమంది గంటతో పెట్టి ఇలా చేయొచ్చని చూపిస్తున్నాను. ఇదిగో గంట మీద పెట్టి ఇలా మధ్యలో రౌండ్‌గా ఒక బొక్క పెట్టేసి ఇదిగో చేయండి అలా పెట్టేసి ఏం లేదండి నూనెలో వదిలేయడమే దాన్ని. అదే అయిపోయిద్దండి పంట. ఇదిగో చూడండి ఎలా వచ్చినాయో. సేమ్ మన హ్యాండ్‌తో అయినా సరే వాటితోనే సరే సేమ్ వస్తది షేప్ మాత్రం. ఇదిగోండి ఇలా లాస్ట్ అవుట్‌పుట్ చూడండి. బొబ్బర్లు గారెలు ఎంత బాగున్నాయో క్రిస్పీగా. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.